ఓం సత్యము మళ్ళీ ఓం సత్యము కొమాన్ ఇండియన్ కొమాన్ సాబన్ కదండి మనము సాబన్. ఈ కమాల్ కమాల్ మాటలు స్వర్గంలో ఉన్న మాటలు మనసుతో నీతో నాతో మన అందరితో అమ్మ కనకదుర్గమ్మ ఇండియన్ అమ్మ నాన్న నీతో నాతో మన అందరితో మాట్లాడుతుందండి. అది ఏమని ఏ విధముగా మాట్లాడుతుంది మరి మా పరివారు అంటే మా కుటుంబం మాటలు ఈ భారతదేశం మాటలు స్వర్గంలో ఉన్న మాటలు మీకు చెప్తే మీకు అర్థమవుతుంది కదండి. ఈ కలియుగం కథమైంది, మనము సత్యయుగంలో వచ్చామని. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో పంతులు వారు నాతో సంఘర్షణ అదే చేశారు. ఏ విధంగా చేశారంటే, మీ పెద్ద అబ్బాయి పేరు రాజేశ్వర్ అంటున్నావు కదా, మీ చిన్న అబ్బాయి పేరు తేజేశ్వర్ అంటున్నావు కదా, మరి మీ అమ్మాయి పేరు రమాదేవి అంటున్నావు కదా, ఈ పేర్లు ఎవరు పెట్టారు, ఏ పండితులు పెట్టారు అని అడిగారండి. ఇది కమాలమైన స్వర్గంలో ఉన్న మాటండి. మా పెద్ద అబ్బాయి పేరు ఎవరు పెట్టారంటే, మా పెద్దన్నయ్య మోస కామేశ్వరరావు, మా పెద్దొదిన మోస లక్ష్మీకాంతం ఇద్దరు కలిపి రాజేష్ అని పేరు పెట్టారండి, రాజేశ్వరరావు. ఆ శ్రీకృష్ణుడు రాధే రాధలాగా నాకు కనిపించారండి. ఇది సంఘర్షణ సంవాద మంత్రంగా మాట్లాడండి. తేజేశ్వరరావు మా చిన్నప్పుడు ఎవరు పేరు పెట్టారంటే, మా వదిన ఎవరంటే మా మిస్సెస్ కృష్ణకుమారి వాళ్ళ అక్క అంబటి సుశీల ఆ అమ్మగారు పేరు పెట్టారు. అలా ఆయన పేరు అంబటి ఢిల్లీ గారు. ఆ వాళ్ళింట్లో రండి గణేష్ పూజ అమ్మాయి అబ్బాయి. గణేష్ అంటే పెద్ద కొడుకు, అంటే కొడుకు, పూజ అంటే అమ్మాయి. గణేష్ పూజ ఇంట్లో ఉందండి. కమాల్ మాటలు. తేజేశ్వరరావు అని మా అంబటి సుశీల వదిన గారు పెట్టారండి పేరు. ఇది అంటే రామాదేవి ఎవరు పేరు పెట్టారు, రామాదేవి స్వయంగా మీరే అండి రామాదేవి అని పేరు పెట్టారు. కాకపోతే ఆ ఒడియా వాళ్ళు రెండో మిస్సెస్ వాళ్ళ పాప అయినండి. అది ముందు ఆవిడ ఇద్దరు బిడ్డలు కదండి, రాజేష్ ఇది వెనక ఆవిడ అమ్మాయి. వాళ్ళు స్టైల్గా మిట్టి బ్యాగని పేరు పెట్టుకున్నారు. ఇది కమాల్ని స్వర్గం అన్నమాట. అయితే రాజేశ్వరరావు అంటే బలరాముడు, తేజేశ్వరరావు అంటే తేజేశ్వరరావు జగన్నాథుడు, రమాదేవి అంటే సుభద్ర దేవి. దీని కాకుండా కమాల్ అని స్వర్గం. ఓం సత్యం. ఓం